దైవమర్మములు ఏప్రిల్ 10. వారి బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతును. 1 సమూయేలు 1:11. 1 సమూయేలు మొదలుకొని 2వ దిన వృత్తాంతములు చివరి అధ్యాయము వరకును 6 పుస్తకములు చదివినట్లయినచో గతించిపోయిన దేవుని మహిమను తిరిగి తెచ్చుటకు ముఖ్యమైన 4 వ్యక్తుల పేర్లను చూచెదము. మొదటి పేరు హన్నా, 2వ పేరు సమూయేలు, 3 దావీదు, 4 సొలొమోను. ఈ 4 పేర్లు ఎట్లు 4 విధములైన దైవిక నియమములను గూర్చి చెప్పునో చూచెదము. వీటిని అనుసరించుట ద్వారా గతించిపోయిన దేవుని మహిమ ఎట్లు మన హృదయములలోనికి మనలోనికి రాగలదో చూచెదము. ఈ 4 నియమములు దేవుని సేవకులమైన మనకు వ్యక్తిగతముగాను సంఘముగాను దేవుని మహిమను తిరిగి తెచ్చుటలో ఎట్లు తోడ్పడునో చూచెదము. మొట్టమొదట 1 సమూయేలు 1:2 చూడుడి. హన్నా అను పేరునకు అర్థము కృప. ఆమె మంచి పేరు పొంది ఉన్నప్పటికీ పెనిన్నా ఎడతెగక రెచ్చగొట్టుచున్నందున దుఃఖములో మునిగి ఉండెను. 4-7 వచనములలో హన్నా గొప్ప దుఃఖములోను బాధలోనూ ఉండి పదే పదే గాయపరచబట్టను చూచున్నాము. ఆమె మనస్సు నొప్పించుటకు పెనిన్నా నీవు గొడ్రాలవు, ఇదే నీపైనున్న దేవుని శాపము అనుచుండెడిది. హన్నా మనస్సులో బహుగా గాయపరచబడినదై ఉపవాసముతో ప్రార్థన చేయుచుండెడిది. అయినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను విన్నట్టుగా లేదు. ఆమె ఏడ్చుచు విశ్వాసముతో ప్రార్థించుచుండెడిది. మొదట హన్నా తన స్వంత అక్కర కొరకు ప్రార్థించుచుండెను. ప్రభువా, నా అక్కర చూడు, నా గొడ్రాలితనము తీసివేయము, నా బాధ తొలగించుము, నా స్థితిని చూచి నా దుఃఖమును తీసివేయము, నన్ను రక్షింపుము. తన కన్నీరంతయు తన అక్కర కొరకే. దేవునికిని అక్కర కలదని ఆమె ఎరగలేదు. అయితే తరువాత ఆమె ప్రార్థన మారిపోయినది. ప్రభువా, నా స్వార్థమును నా స్వంత అక్కరను విడిచిపెట్టుచున్నాను. నాకు ఒక కుమారుని అనుగ్రహించినచో తిరిగి మీకే ఇచ్చేదనని వాగ్దానం చేయుచున్నాను. దేవుని అక్కర ఏదో ఆమె గుర్తించినప్పుడే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి కుమారుని అనుగ్రహించెను.